హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమవత్. ప్రస్తుతం వచ్చేసి ఈ అమరావతికి ఇవ్వబోతున్న ఈ 15,000 క్రోస్ ఏవైతే ఉన్నాయో ఆ అంశం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, అధికార పక్షంలో కావచ్చు, ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, మొత్తం కంప్లీట్ ఇప్పుడు ఏపీ రాజకీయం మొత్తం ఈ 15,000 క్రోస్ మీద నడుస్తుంది. ఈ అంశం చుట్టూనే నడుస్తుంది. కొందరు ఈ 15,000 క్రోస్ ఏదైతే కేంద్రం ఇస్తానని చెప్పిందో అది అప్పుగా వరల్డ్ బ్యాంక్ నుండి ఇప్పిస్తాను అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అంతే తప్ప అది బడ్జెట్లో అమరావతికి కేటాయించిన నిధులు కాదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న మాట. బట్ ఇటు టీడీపీ నాయకులు కావచ్చు, కూటమి సభ్యులు చెప్తున్న మాట ఏంటి, లేదు అది కంప్లీట్ కేంద్రం తన బడ్జెట్లో గ్రాంట్గా ఇస్తున్న అమౌంట్ అది. అంటే కేంద్రం స్వతహాగా చెప్పింది అమరావతి నిర్మాణం బాధ్యత మాదే అని చెప్పింది. సో ఈ 15,000 క్రోస్ ఏదైతే ఉందో అది కూడా కేంద్రం బాధ్యత తీసుకొని వరల్డ్ బ్యాంక్తో మాకు ఇప్పిస్తుంది తప్ప అది అప్పుగా కాదు అని చెప్పేసి ఇటు టీడీపీ శ్రేణులు చెప్తున్న మాట. సో ఈ రెండిట్లో ఏది నిజం? అసలు ఆ 15,000 క్రోస్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రకటించారో అది నిజంగా అప్పునా లేకపోతే గ్రాంట్గా ఇస్తున్న సహాయమా? అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్ గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్. సో ఇది నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట. ఏదైతే అమరావతి డెవలప్మెంట్కి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం రాజధాని లేదు, ఎలాగైనా సరే రాజధాని నిర్మాణం కంప్లీట్ చేయాలన్నది కూటమి లక్ష్యంగా గతంలో ప్రకటించారు. కాబట్టి దాంట్లో భాగంగానే ప్రస్తుతం వచ్చేసి అమరావతి డెవలప్మెంట్ అనేది కేంద్ర బాధ్యత లాగా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా అమరావతికి కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ అందిస్తామని చెప్తూనే ఈ 15,000 క్రోస్ ఏదైతే ఉందో అది మేము బాధ్యత తీసుకొని మేము వరల్డ్ బ్యాంక్ నుండి ఆంధ్రాకి ఇప్పిస్తాము అని చెప్పేసి ఆమె క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ 15,000 అనేది ఆ ఏపీకి వస్తుందో ఆ అమౌంట్ అనేది కూడా కంప్లీట్గా అప్పు కిందే వస్తుంది. ఇదేది కేంద్రం డైరెక్ట్గా సహాయం కింద 15,000 అనేది ఇవ్వట్లేదు. ఇది జస్ట్ వరల్డ్ బ్యాంక్ నుండి అప్పు ద్వారా అప్పు ఇప్పిస్తోంది. సో మరి అప్పు ఇప్పిస్తే మరి ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రానికి అనేక అప్పులు ఉన్నాయి. ఆల్రెడీ అప్పుల భారంతో ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం చాలా వెనుకబడింది. మరి ఇప్పుడు ఈ 15,000 క్రోస్ అప్పు ఇప్పిస్తే అది ఇంకా భారం అవదా? మరి కేంద్రం దీంట్లో సాయం చేస్తున్నట్లు ఎలా భావించాలి అని చెప్పేసి చాలామందికి సందేహం రావచ్చు. ఎస్, కేంద్రం ఇప్పిస్తున్న ఈ 15,000 క్రోస్ కూడా ఏపీ మీద ఎలాంటి భారం అనేది ఉండదు. అది కూడా పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈ 15,000 క్రోస్ అనేది ఏపీ మీద భారం పడదని కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ మరోపక్క ఏపీ బీజేపీ నాయకులు ఏమన్నారో ఈ అంశం గురించి ఒకసారి మనం చూసుకుందాం. వెరీ క్లియర్ కట్ గ్రాంట్, దేర్ ఇస్ నో రీపేమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, 100% గ్రాంట్. అది నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. సావరెనిటీ ఎవరు? బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పారు. ఎస్, ఇక్కడ సీఎం రమేష్ గారు ఉన్నారు, అలాగే ఎంపీ పురంధేశ్వర్ గారు ఉన్నారు. వీళ్ళు కూడా క్లారిటీ చెప్పడం ఏదైతే ఆ అమౌంట్ అనేది 15,000 క్రోస్ ఏదైతే కేంద్రం నిన్న ప్రకటించిందో అది కంప్లీట్గా గ్రాంట్గానే అని చెప్పేసి సీఎం రమేష్ గారు చెప్పారు. అలాగే వచ్చేసి అది గ్రాంట్ ఎలా అవుతుంది, అది అప్పుగా తీసుకొచ్చి ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఒక విలేకరి క్వశ్చన్ చేస్తే అందుకు పురంధేశ్వరి గారు చెప్పింది అది
కేంద్రం పూచికతుతోటి వస్తున్న అప్పు కాబట్టి అది రాష్ట్రానికి బాధ్యత ఉండదు అని చెప్పేసి ఆమె చెప్పింది. ఏదున్నా కేంద్రమే భరిస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ కాసేపు అలా ఉంది. అసలు ఈ 15,000 crores ఎలా భారం అవ్వదు ఏపీ రాష్ట్రానికి? అసలు ఆ వస్తున్న 15,000 crores అన్నది ఎవరు ఇస్తారు, ఎంత వడ్డీకి ఇస్తారు, లేకపోతే అది ఎప్పుడు మనం రీపే చేయాల్సి ఉంటుంది అనేది ఒక్కసారి మనం క్లారిటీగా చూసుకుందాం. 15,000 crores అని చెప్పి 15,000 crores అప్పుగా ఇప్పిస్తుంది కేంద్రం. ఈ 15,000 crores అనేది కూడా కంప్లీట్గా అప్పుగానే మన రాష్ట్రానికి రాబోతోంది. డైరెక్ట్ కేంద్రం బడ్జెట్ నుండి అది అమౌంట్ అనేది ఇవ్వట్లేదు. ఇది చాలా క్లారిటీగా అందరూ గుర్తుంచుకోవాలి. వడ్డీ నామమాత్రపు వడ్డీ, ఇది చాలా కీలకమైన అంశం. ఇందులో ఈ 15,000 crores-కి వరల్డ్ బ్యాంక్ ఏదైతే అమౌంట్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుందో అది కంప్లీట్లీ కూడా నామమాత్రపు వడ్డీతోటే ఆ 15,000 crores అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా బయట భారీ వడ్డీలతోటి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మనం రీపే చేయకపోతే అది భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి వడ్డీలు. బట్ ఇక్కడికి ఈ ఇప్పిస్తున్న 15,000 crores అనేది కూడా నామమాత్రపు వడ్డీతోటి మాత్రమే ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇప్పిస్తుంది. నెక్స్ట్ 30 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటుంది. ఈ అమౌంట్ ఏదైతే 15,000 అమౌంట్ అనేది వస్తుందో వరల్డ్ బ్యాంక్ నుండి, దీని టైం పీరియడ్ వచ్చేసి 30 years ఉంటుంది. ఇప్పటికిప్పుడే మనం వెంటనే రీపే చేయాలో, లేకపోతే నెక్స్ట్ ఇయర్, లేకపోతే 5 years తర్వాత 10 years కాదు. ఈ 15,000కి రీపే టైం వచ్చేసి 30 years ఉంటుంది. సో 30 yearsలో ఆబ్వియస్లీ అమరావతి ఒక రేంజ్లో డెవలప్ అయిపోతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు ఈ 15,000 అనేది రీపే చేయడం అంత పెద్ద కష్టమేం కాదు. సో ఈ రకంగా చూసుకున్నా సరే ఈ 15,000 అనేది భారంలానే అనిపించదు. నెక్స్ట్ వచ్చేసి కేంద్రమే దీనికి పూర్తి బాధ్యత. ఇందులో నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ 15,000 అనేది స్టేట్ రీపే చేయాలా లేకపోతే సెంట్రలే దాని భవిష్యత్తులో రీపే చేస్తుందా అన్నది మేము మాట్లాడుకుంటాము అని చెప్పేసి ఆమె క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఈ 15,000 గురించి వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి పూర్తి బాధ్యత సెంట్రలే తీసుకుంటుంది, స్టేట్కి ఎలాంటి సంబంధం అనేది లేదు. రేపు ఇన్ కేస్ రేపు ఆ స్టేట్ కనుక ఆ 15,000ని రీపే చేయకపోతే సెంట్రల్ రీపే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పూచికతుగా ఆ 15,000 ఇప్పించారు కాబట్టి పూర్తి బాధ్యత మాదే అని చెప్పేసి ఆడ సెంట్రల్ కేంద్రంలో ఉన్న నాయకులు సంతకాలు చేస్తారు కాబట్టి పూర్తి బాధ్యత కూడా సెంట్రల్కే ఉంటుంది తప్ప ఇది ఏ మాత్రం స్టేట్కి సంబంధం అనేది ఉండదు. కాబట్టి ఈ అంశాలన్నీ చూసుకుంటే మనం ఒకసారి ఈ అంశాలన్నీ ఒకసారి క్లారిటీగా చూసుకుంటే ఈ 15,000 ఏదైతే అమౌంట్ అనేది వస్తుందో అది కంప్లీట్గా కేంద్రం ఇస్తున్న సహాయం కిందకే వస్తుంది తప్ప ఇది కంప్లీట్ అప్పులా కాదు. జనరల్గా బయట ఇది వరల్డ్ బ్యాంక్ ఇస్తున్న అప్పు అని చెప్పేసి చాలా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇది అప్పుగానే ఇస్తుంది తప్ప దీంట్లో ఎలాంటి సహాయం చేయలేదు, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏం లేదు, అలా ఏం కాదు. ఈ 15,000 అనేది కూడా కంప్లీట్గా కేంద్రం బాధ్యత తీసుకొని వరల్డ్ బ్యాంక్తో ఇప్పిస్తోంది. ఇన్ ఫ్యూచర్లో అది రాష్ట్రమన్నా రీపే చేయొచ్చు లేదా కేంద్రమే రీపే చేయొచ్చు, అది వాళ్ళు డిస్కస్ చేసుకుంటాం మేమని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ రాష్ట్రం అది రీపే చేసే అవకాశాలు లేవు కాబట్టి దాన్ని కేంద్రమే రీపే చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకో అంశం ఏంటంటే ఇందులో క్లారిటీగా చెప్పడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు, పోలవరానికి కావచ్చు లేకపోతే అమరావతి కావచ్చు ఈ రెండు కంప్లీట్ చేసే బాధ్యత మాదే కాబట్టి. అండ్ ఇది కూడా అండ్ ఇంకొకటి ఇందులో కూడా ఇది ఈ రెండు అంశాలు ఏవైతే మేజర్గా ఉన్నాయో క్యాపిటల్ సిటీ డెవలప్ అండ్ ఆ పోలవరం అనేది ఈ రెండు అంశాలు అనేవి కూడా జస్ట్ మాటతో ఉన్నవి కాదు, ఇది విభజన చట్టంలో ఉన్న అంశాలు. క్యాపిటల్ డెవలప్ చేయాల్సింది కేంద్రమే, పోలవరం కట్టాల్సింది కూడా కేంద్రమే. ఈ రెండు బాధ్యత కూడా చట్టంలో ఉన్నాయి. ఈ రెండు ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కేంద్రాన్ని ఇదే అని చెప్పేసి. సో ఎలా చూసుకున్నా సరే ఏపీని ఇప్పుడు కేంద్రం ఖచ్చితంగా ఆదుకోవాలి. ఆ ఆదుకునే ప్రాసెస్లో ప్రస్తుతం వచ్చేసి పోలవరం బాధ్యత వాళ్ళే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఈ 15,000 crores ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది కూడా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుండి హెల్ప్గా అందిస్తున్నారు. ఇంకొందరు
దీని మీద కూడా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళందరికీ జస్ట్ ఒక్కసారి నేను రిమైండ్ చేస్తున్నాను, జస్ట్ ఏపీకి కనీసం ఆ 15,000 crores అన్న అమరావతి కొరకు, ఆ క్యాపిటల్ కొరకు వరల్డ్ బ్యాంక్ నుండి ఇప్పిస్తుంది. మీరు మిగతా అన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఏ రాష్ట్రానికి కూడా ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు కేంద్రం బడ్జెట్లో. తెలంగాణ రాష్ట్రం చూసుకోండి, పాపం ₹1 కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు మరి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది, కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. ఇక్కడ మనకి తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నా సరే ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి రాని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ కనీసం అప్పు రూపంలో అయినా సరే ఏ స్టేట్కి కూడా అంత బడ్జెట్ ప్రకటించలేదు సెంట్రల్ ఈసారి. అలాంటిది అమరావతి ఉండాలి, అమరావతి డెవలప్ చేయాలి అని చెప్పేసి కనీసం 15,000 crores అన్న ఏపీకి వరల్డ్ బ్యాంక్ ద్వారా బాధ్యత తీసుకొని, కేంద్రం బాధ్యత తీసుకొని ఇప్పిస్తోంది. సో ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.